వైసీపీలు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా వైసీపీలు కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? 150 సీట్లు వచ్చినప్పుడు అది మోసం కదా. 150 సీట్లు ఎలా వచ్చినాయి ఆయనకి? 170 వైనాడు 175 అన్నాడు కదా. ఆ వైనాడు 175 ఏమైంది? 151 సీట్ వస్తుందని ఎవరైనా ఊహించారా? అప్పుడు ఎలా వచ్చింది? అదే అది రైట్, ఇది తప్ప. ఎవరు అనేది రమ్మనండి, మా ముందుకు వచ్చి మాట్లాడండి. టీడీపీ కార్యకర్తల ముందుకు వచ్చి మాట్లాడండి, కార్యకర్తలతో మాట్లాడండి, మా నాయకులతో కూడా అవసరం లేదు. మాతో మాట్లాడితే చాలు. వాళ్ళు ఎవరనేది ఏంటనేది మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. వాళ్ళు 150 ఎలా వచ్చినాయి? ఇప్పుడు 134 సీట్లు వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు ఉన్నాయి? 151 ఎలా వచ్చినాయి ఒకరికి? అది ఏ రకంగా వచ్చినాయి? అది మోసం కదా, అది గ్యామ్లింగ్ కదా. అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా వచ్చింది? అందరూ వేసింది ఆ ఓటేగా. అప్పుడు ఇంకా గ్యామ్లింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లేదు, స్లిప్ పడింది. నువ్వు ఓటు నొక్కితే నీ ఏళ్ళు ఎక్కడ పెడితే అక్కడ నొక్కితే స్లిప్ పడింది. ఇక్కడ తేడా చేయడానికి ఎక్కడుంది? ఇక్కడ ఎవరైనా ఏంటంటే మనం చేసిన దానికి మనకు అభివృద్ధి లేదు, జనాలు రివర్స్ అయిపోయారు, మనం దీన్ని అడ్డ కప్పించుకోవాలి అంతే తప్ప రెండో ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి చెప్పడానికి సమాధానం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. దాని గురించి ఇదంతా ఎత్తుకొని చాట్ వార్తను ఎత్తుని పెట్టుకుని మోసుకుంటున్నారు, ఇంకా మోసుకుంటారు అనమాట. మరి వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత లేదు, మరి ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా వైసీపీ వాళ్ళు మరి విమర్శిస్తున్నారు కదా. వ్యతిరేకత లేదు అన్నప్పుడు 2019 అదే వైసీపీ ట్యాపరింగ్ చేసి గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు 151 సీటు ట్యాపరింగ్ చేసి గెలిచారా? అసలు అభివృద్ధి చేసిందల్లా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు. వీళ్ళు ఏం చేశారు? మొత్తం ఎక్కడెక్కడ శ్మశానం చేసేసారు. ఈ శ్మశానం చూసి ఇంకా ఉంటే మనం ఈ శ్మశానంలో బూడిద కూడా ఎత్తుకునే పనికిరాం మనం అని చెప్పి రివర్స్ అయిపోయారు జనం అంతా. ఆ రివర్స్లో ఈ సునామీ జరిగింది అంతే తప్ప ఎవరో ఏమి ఇది చేసింది కాదు. ట్యాపరింగ్ అనేవి వేస్ట్ మాటలు. నీకు ఎక్కడ నువ్వు ఏ బటన్ ఈయనే చెప్తున్నాడు, జగన్ గారే, స్లిప్ బటన్ నొక్కగానే స్లిప్ పడుతుంది, దీనిలో ట్యాపరింగ్ లేదని ఆయనే చెప్తున్నాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ రకాలు. కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. 157 వచ్చినప్పుడు ఏమైంది సార్? ఈయన మోసం ఆ వేళ మేము అనలేదుగా. లేదు, మన సీఎం గారు ఆ వేళ మోసం చేసి అనలేదు కదా. మన జగన్ గారు కూడా మన మోసం చేసి గెలిచారు అనలేదు కదా. ఏమన్నారంటే గెలిచారు సార్ అన్నారు. మేము మోసం చేసి గెలుస్తాకి జనంలో ఉప్పిన ఎక్కడ ఏ ఏరియాలో మోసం చేశారు చెప్పమన్నాను. మాకు మా ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తారు? బూతులు బాధలు పెట్టింది వాళ్ళే, బాధలు పెట్టింది వాళ్ళే. ట్యాపింగ్ యాడ్ చేశారు సార్. ఎక్కడ జరిగిన చక్క ప్రశాంతంగా జరిగినాయి. దేశ విదేశాల నుండి వచ్చి ఓట్లేసి గెలిపించేళ్ళారు సార్. ఎందుకని? ఇది చూడలేక, ఈ ఇబ్బందులు చూడలేక, మన రాష్ట్రం పడే కష్టాలను చెప్పుకోలేక, చెప్పుకుని అన్ని కష్టాలు పడ్డారు జనం. ఆ కష్టాలే ఉప్పిన పెళ్ళమైంది. వాళ్ళ సంతోషకరం వచ్చింది. వైసీపీ వాళ్ళు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? అన్న 151 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు మోసం లేదన్నప్పుడు జనాలు ఎవరికైనా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, మగ్గిపోయినారు. ఒక్క ఛాన్స్ అనేది ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్న విశ్వాసంతో కొడుకు కూడా అదే బాటలో నడుస్తాడని ఆ రోజు జనాలు కూడా ఏదో ఒక ఛాన్స్ అంటున్నాడనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇచ్చారు. చచ్చిపోయారు జనాలు, చచ్చిపోయారు కాబట్టి సరైనటువంటి గుణపాఠం చెప్పినారు. 2024లో ఇంకా 20-25 సంవత్సరాలు కూడా ఇంకా పార్టీ అనేది ఏదో ఆపోజిషన్ పార్టీ అనేది ఉండదు. ఈ ఎన్డీఏనే కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పునరావస్తు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పెట్టుబడులు కావచ్చు, ఇంకా ధైర్యంగా పెడతారు. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. దొంగలింది అనుకుంటే ఏముందన్న చెప్పండి? ఈరోజు ఎక్కడున్నారు? భూస్థాపితం చేసేశారు పార్టీని. మోసం చేసి గెలిచారని వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు మీరు? చేతకానప్పుడు అంతే. మరి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా మోసం చేసే గెలిచినట్టే కదా. 151 సీట్లు వాళ్ళకి ఎలా వచ్చాయి? అలానే ఇప్పుడు ప్రజలు మోసం అనేది వాళ్ళ బ్లడ్లో ఉంటుంది. కానీ మోసం చేసి గెలవటం, మోసం చేసి రౌడీయిజం చేయటం చంద్రబాబు గారు అలా కాదు. రౌడీయిజం చేయటం కానీ లేకపోతే మోసాలు చేయటం కానీ ఉండదు. బాబు గారికి అలా ఉండదు. అది ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అలానే అంటారు. లైట్ అది మోసం చేసి గెలిచారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ రకంగా మోసం చేశారు? పోయినసారి అదే 151 వచ్చినాయి వాళ్ళకి 151 వచ్చినాయి. అప్పుడు మోసం చేశారని ఇలా అనలేదా? ఏముండదు. ప్రజలు తిరగబడ్డారు అంతే. ప్రజలు మారిపోయారు అక్కడ, అంతే జరిగింది. మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా కొన్ని అవాస్తవాలు అయితే వస్తున్నాయి. ఈ వాస్తవాలను ఎలా చూడొచ్చు అంటారు? ట్యాపరింగ్ అధికారంలో ఉంది వాళ్ళేగా. మొన్నదాకా వాళ్ళు చేయకుండా వీళ్ళు ఎలా చేస్తారు? ట్యాపరింగ్ వాళ్ళ తరపునే కదా. మొన్నదాకా వాళ్ళే ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే చేయాలిగా. చేస్తే వాళ్ళు చేయకుండా వీళ్ళు ఎలా చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి.
వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అంత మంచి పరిపాలన అందించిన వాళ్ళకి 151 సీట్లు వచ్చాయి. అది మోసం అంటారా? అంటే వాళ్ళకి 151 సీట్లు వస్తే మోసం కాదు. ఈ రోజు ఇంత వ్యతిరేకత ఉంది, 3 పార్టీలు కలిసాయి. 3 పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నికలు జరిగితే దీన్ని మోసం అంటున్నారు. ఎంత సిగ్గుసేటు. నేను కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళానండి. ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఆర్ఓ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని, మీకు వైసీపీ నుండి కానీ తెలుగుదేశం నుండి కానీ వచ్చిన కౌంటింగ్ ఏజెంట్లు ఎవరికైనా మీకు మీ బూత్లో ఎంత పోలైంది, అప్పుడు మీకు 17C ఫామ్ మీద ఎంత పోలైంది, మహిళలన్నీ ఇవన్నీ రాసుకున్నారు కదా. సేమ్ ఇక్కడ వీవీప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు మీకున్న నెంబరు వీవీప్యాడ్ మీద సరిపోయిందా లేదా, టోటల్ పోలింగ్ సరిపోయిందా లేదా, అవన్నీ సరిగా చూసుకోండి. మీకు ఏదైనా అభ్యంతరం ఉండి అబ్జెక్షన్ పెడితే, ఆ స్లిప్పులు వేసారు కానీ ఓట్లు వేసినప్పుడు స్లిప్పులు పడ్డాయి కదా, మీరు ఎవరైనా అబ్జెక్షన్ పెడితే స్లిప్పుల బాక్స్ కూడా తెచ్చి పెడతా ఉన్నారు. ఏమండి, ఇది ఒక సునామీలా కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దేశ ప్రజలందరిలో చలనం రప్పించింది. యువకులు 2020 సంవత్సరాల కిందట రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో అప్పుడే అతను పతనం స్టార్ట్ అయింది. అతను చెల్లెళ్ళు ఇద్దరు మా అన్న మోసం చేస్తున్నాడు ఓటు వేయొద్దని చెప్తే ప్రజలు ఎందుకు వేస్తారండి? మోసం కాదు, ఓటమిని అంగీకరించలేక ఇటువంటి దురభిప్రాయాలు చుడుతున్నారు. మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎలా చూస్తారు? అదంతా అది బోటును నమ్మకండి. ఇంత క్రితం అలాగే గెలిచాడు కాబట్టి ఆ ఉపపు మాత్రం ఉంది. నేను స్వచ్ఛంగా ప్రతి ఒక్కళ్ళు ఓటేసింది స్క్రీన్ కనిపించింది, కింద పడ్డది ఆ ఓటు అందరికీ భారీ మెజారిటీ 30,000 కానించి 50,000, 60,000, 80,000, లక్ష దాకా వచ్చినారు టీడీపీ వాళ్ళు స్వచ్ఛంగాను. వాళ్ళు ఎలా వదిలేస్తారండి? ఇతర దేశంలో ఓటింగ్ ఇంత క్రితం 2 లక్షలు పడేది, ఇప్పుడు 6 లక్షలు వేసారంటే ఆపేసాలు ఎందుకు వేసారండి? బాధలు పడలేక వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ఈ సైకోపాలన పోవాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా వేసారండి స్వచ్ఛంగా. మా ప్రభుత్వంపై ప్రజల మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, ట్యాపరింగ్ చేసి గెలిచారని కూడా కొన్ని అవాస్తవాలు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు మీరు ఏ విధంగా చూస్తారు? అదంతా నమ్మకం కాదండి. అది వాళ్ళు ఏమీ లేక ఇంకా వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మా జైలు పాలైపోతామని ఏదోలాగా మళ్ళీ రీకోల్డింగ్ పెడతారు. ఎలా పెడతారండి? స్వచ్ఛంగా గెలిచారు. ప్రజల్లో ఉండి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేసి అందరు ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని స్థాపించాలని అంతే గట్టిగా వచ్చింది మనకి ఈ పార్టీ బలంగాను. వైసీపీ నేతలు అంటున్నారు ఈ గెలుపు కారణం గల ఏంటంటే ట్యాపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? అదంతా ఏం లేదండి. 5 ఏళ్ళు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మికులు మరియు వ్యవసాయదారులు, రైతులు అందరూ కూడా కష్టాలు అనుభవించి మరి మనకు మంచి భవిష్యత్తు నాయకుడిని ఎంచుకోవడంలో ఈ ప్రభుత్వం ఏర్పడిందని మేమందరం కూడా నమ్ముతున్నాం. మేము ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించాము. మాలో అయితే ప్రజా వ్యతిరేకత అయితే లేదు. ఇది మొత్తం ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు గెలిచారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఆరోపణలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అమలు చేసినందుకే ఈ గట్టి గుణపాఠం. ఇందులో మంచి ప్రభుత్వాన్ని ఏరుకున్న అందరూ కూడా భావించి ఈ ప్రభుత్వానికి విజయం చేకూర్చడం జరిగింది. మొత్తం వాళ్ళది అవకాశం కాదు, మొత్తం ట్యాపరింగ్ చేసి గెలిచారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి అదే పరిస్థితిలో ఇదివరలో 23 స్థానాలకి మేము చంద్రబాబు నాయుడు గారు పరిమితం అయ్యేటప్పుడు మరి అప్పుడు అదే మాట అనుకోవడానికి అవకాశం ఉంది కదా. కానీ ప్రజలు అప్పుడు ఒక అవకాశం కావాలని ఆయన అడిగాడు. తండ్రి చనిపోయిన తర్వాత అవకాశం ఇవ్వలేదు. రెండోసారి అవకాశం కావాలంటున్నాడు. కాబట్టి చూద్దాం. రాజశేఖర రెడ్డి కొడుకు కూడా ఆయన భావాలు ఈయనకు ఉంటాయి. ప్రజలందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి జరుగుతుందని ఆశతో ఆయనకి ఇచ్చారు. ఆయన తలగా పరిపాలన చూశారు. మరి ఆయన వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి ఈయనకి పట్టం అదే ప్రకారంగా రివర్స్లో పట్టం కట్టారు. ఈ యొక్క పట్టం కట్టిన ద్వారా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటామని నమ్మారు. సార్, వైసీపీ నేతలు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్తారండి 2019 కూడా ఇలాగే జరిగింది అంటే అప్పుడు కూడా ఈవీఎంలు యూజ్ చేసినారనే కదా లెక్క. అలా కాదండి. ఇప్పుడు ప్రజలు తమకు తాము మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలని చెప్పేసి పట్టం కట్టారే తప్ప వీళ్ళు ఏదో మోసాలు చేస్తారు, ఇది చేశారని చెప్పేసి మాకు బటన్ నొక్కే నాయకుడు అవసరం లేదు. మాకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలని చెప్పేసి మన చంద్రబాబు గారిని తీసుకెళ్ళడం జరిగింది ప్రజలు. వైసీపీ నేతలు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? అది పచ్చి అబద్ధం అండి. నిరాధార అది ఆరోపణ తప్ప అలాంటి అవస్థలు జరగఉండవు. నిజంగా లాస్ట్ టైం ఆయన గెలిచింటే మరి అలాగే గెలిచాడు ఆయన. మరి ఆయనకు తెలీదా?
అది తప్పుడు మాట, అది అబద్ధం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగనుకుంటే మోడీ గారికి 300 సీట్లు 400 సీట్లు, ఆయన 400 సీట్లు తెచ్చుకుని కదా, ఆయనకి ఇప్పుడు కూటమిలతో అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అంత అవసరం లేదు కదా, 300 సీట్లు బాగా తెచ్చుకుని కదా. అలాంటివన్నీ తప్పుడు ప్రచారాలండి. టీడీపీ గెలిచారని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. మరి మోసం చేయలా, ప్రజలు నువ్వు వద్దని తీసిపడేశారు. ఆ మాట వస్తే 151 సీట్తో ఆడేట గెలిచాడు. అప్పుడు ఎవరు మోసం చేశారు? అప్పుడు మెచ్చుకున్నారా? అతని పరిపాలన బాగలేదు, అతను మంచోడు కాదు, దుర్మార్గుడు, దుష్టుడు, అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు తీశారు అంతే. వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. 2019లో 151 సీటు గెలవడంలో వాళ్ళు మోసం చేస్తే గెలిచారా? ఆ రోజు వాళ్ళు మోసం చేశారంటే ఈరోజు 124 మనం మోసం చేసిన ఒప్పుకుంటాం. ఇవాళ 151 సీట్ వచ్చిన రోజు నాడు కూడా మనకి ఎలా వచ్చింది ఇలా సీట్ అనుకున్నాం. ఆ రోజు నాడు మన మీద వ్యతిరేకత చూపించారు. ఎందుకంటే ఇతను చెప్పింది రాజధాని అనేది నేను కడతాను, అదేవిధంగా నేను అభివృద్ధి చేస్తాను అని పోలు మాటలు చెప్పాడు, కళ్ళబుల్ కౌలు చెప్పాడు. ఇదే నిజం అనుకున్నారు ప్రజలు. కానీ ఇతను 3 రాజధానులను ఒక వంక పెట్టి ఎక్కడా ఒక ఇటక పేర్చకుండా ఈరోజు పాలన సాగించాడు. కాబట్టి అది ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలు దెబ్బేండానికి రుచి చూశాడని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా. ఓడిపోయినట్టు ఎన్నైనా చెప్తారండి. లాస్ట్ టైం 158 వచ్చాయి, అప్పుడు ఎవరు అనలేదుగా తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి జనాల తీర్పు ఇది, మన ప్రజల తీర్పు. టీడీపీ నేతలు అంటున్నారు ఇది మోసపూరితంగా గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? ఆరోపణలు అంటే సరే, మీకు 100-200 మెజారిటీగా వస్తే మేము మోసం చేసి గెలిచామని ఎక్కడ పట్టినా వేలల్లో వచ్చినాయి మెజారిటీలు. ఎంక్వైరీ చేసుకోండి. మీరు మెజారిటీ చూసి మాకు గెలిపోయిందో చెప్పండి, తర్వాత మేము మాట్లాడతాం. మీకు కౌంటర్ ఎలా ఇస్తాము. ఒక ఆడపిల్లకి ఇన్స్టాగ్రామ్లో తప్పుడుగా మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవ్వలేని ప్రభుత్వం మీది. మా ప్రభుత్వంలో ఒక ఆడపిల్లను ఒక నోరెత్తి మాట అనమనండి, తర్వాత వాడికి 4 కూడా ఉండదు. అది మేము చెప్పట్లా, మా బాబు గారిగా, మా లోకేష్ అన్నగా మా మాట కంటే వాళ్ళ మాటగా మేము చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100లో మెజారిటీ వస్తే మేము మోసం అంటాం. వేలల్లో మెజారిటీ. నీ ప్రభుత్వం బాగలేదు కాబట్టి మా వాళ్ళందరూ వేలల్లో ఓట్లేశారు. అది మీరు గమనించుకోవాలి. మోసపూరితం అని ఒక మాట అంటే సరిపోదు. మరి వైసీపీ వాళ్ళు మోసంగా గెలిచారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా. అన్న న్యాయంగా గెలిచింది ఇది. అన్యాయం అయిపోయినప్పుడు 100 మాటలు అంటారు, దాంట్లో ఏది నిజం ఉండదు. అంత ఘోరంగా ఓడిపోయినప్పుడు ఇంకా అంటారు. మనం చెప్పేసింది ఏముంది, మనకు తెలియదు ఏముంది. గెలిచినప్పుడు మాట, ఓడినప్పుడు మాట కాదు. 175 175 అన్నాడు, 15 కూడా రాలా. వచ్చినాయి అన్న, అట్టగా మాట్లాడతారు. మోసం అంటారు, ఇదంటారు. నిక్కస్తమైన పోరాటం ఇది. అది మరి వైసీపీ వాళ్ళు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా. అవన్నీ వాళ్ళ ఉత్తి భ్రమంలో బతుకుతున్నారన్న ఇంకా వాళ్ళు. అది జగన్ గారు ఇంకా నేనే సీఎంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ భ్రమలో బతుకుతున్నాడు. ఇక అలాగే బతకనిద్దాం. మరి వైసీపీ నేతలు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? 2019లో కూడా వైసీపీ గెలిచింది. ఆ రోజు మేము మాట్లాడలేదు అట్లా. 2019లో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో 24 కూడా అదే తీర్పు ఇచ్చారు ప్రజలు. మోసం చేసి గెలిచారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఏ విధంగా చూస్తారు? వైసీపీ వాళ్ళు అంతకుముందు గెలిచారు, అప్పుడు మేము అలా అనలేదు కదా. మేము తీసుకున్నాం, ప్రజాపాలన తీసుకున్నాం. అంటే ప్రజలు ఓటేశారు, గెలిపించారు అని చెప్పేసి మేము అలా ఫీల్ అయ్యి సైలెంట్గా ఉన్నాము. వాళ్ళు అలాగే ఉండాలి. ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది అంటే ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మనకే తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా ప్రజల తీర్పు ఏంటనేది. వైసీపీ